जय सद्गुरु प्रभु महाराज की। प्रियात्म स्वरूपुलैन शिष्य प्रशिष्य बृंदमुలకు ద్వాదశి వందనములు అర్పిస్తూ వేదికపై ఇంతవరకు చక్కటి బోధ అందించారు. సమయ పాలన కూడా చక్కగా చేశారు. నిజంగా రమణయ్య గారికి ధన్యవాదాలు చెప్పాలి మనమంతా. ఆయన పాత్రను ఆయన కరెక్ట్గా పోషించాడు. అనుకున్నట్టు అందరి దగ్గర మాట్లాడించాడు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఇంతమంది గురువులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇంతమంది గురువులకి శిష్యులు ఎంతమంది ఉంటారు అని గుర్తించాలి. ఇక్కడ వాళ్ళ శిష్యులు రాలేదు కదా. ఇక్కడ అంటే ఇక్కడ ఏమి ఎననేర్చి చెప్పనేర్చిన వాడికి దీనిలోని మర్మము తెలుస్తుంది. ఎననేర్చి చెప్పనేరని వాడికి దీనిలో మర్మం తెలియబడదు. వీళ్ళు ఎననేర్చి చెప్పనేర్చిన వాళ్ళు, ఇక్కడ ఎననేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పేదానికి అవకాశం లేదని ఉంటారు. అది ధర్మం. ఎందుచేత అంటే చక్కటి బోధ అందించాలి అంటే మహనీయులు ఉన్నారు. ఇక్కడ మనకు దగ్గర వడమాలపేట ఆశ్రమం ఉంటుందమ్మా. తెలుసా? ఎంతమందికి తెలుసు? తక్కువ మందికి తెలుసు. ఆడ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే, గురువు గారు ఉపన్యాసం చేస్తూ ఉంటాడు, ఏం కావాలో అది అందిస్తూ ఉంటాడు, అందరూ వింటూ ఉండాలి. అర్థమైంది కదమ్మా. ఇక్కడ మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒక గురువు దగ్గర శిష్యుడు చేరిన వెంటనే ఒక 2-3 కందార్థాలని కంఠస్థం చేసుకుంటారు. ఈ కంఠస్థం చేసినటువంటి విషయాల్ని విననేర్చినాడు కదా, మళ్ళీ చెప్పేది మొదలు పెట్టాలా, లేకపోతే ధర్మం కాదు. విననేర్చిన వాడు మళ్ళీ చెప్పను కూడా చెప్పాలా, అది ధర్మం అయింది. అందుచేత మన గురువు చెప్పినటువంటి విషయాన్ని మనం కూడా కొంతమందికి చెప్దామని తప్పని ఉంటుంది. అది తప్పు కాదు. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు, స్వామి నాకు ఏదైనా అవకాశం, వాళ్ళు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. నిజంగా అవకాశం ఇవ్వాలా. 3 నిమిషాలు సమయం ఇస్తే ఏం చెప్పాలి చెప్పండి. బాగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ దిట్టలు ఉన్నారు, 6 పేరిన వాళ్ళు, బోధ ఆరూఢత చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనీసం అర్ధగంట సమయం అనిస్తే సరిపోతుంది. నేను 3 నెలలుగా ఆడియో రికార్డులో ఏం చెప్తున్నానంటే, 15 మందికి మించి సభలో ఉండకూడదు అని చెప్తున్నాను. అంటే 10 నిమిషాలైనా ఒక మనిషికి వస్తే ఆ 10 నిమిషాల్లో ఏమైనా ఒక మంచి మాటలు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. 3 నిమిషాలు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు చెప్పండి ఏం చెప్పేది. ఇది ఎవరిది దోషం? అధ్యక్షుడిది కాదు, కార్యనిర్వాహకుడిది కాదు, ఎవరిది కాదు. ఏమని మనం చెప్పడానికి వీల్లేదు. దీన్ని అందరూ కూడా దీన్ని మనసులో అన్యత భావించకుండా ఏమి బోధంది అనేది భావన ఉండకూడదు. గురువుల యొక్క వాక్యమే పుణ్యం. వారి శబ్దం చెవులో పడితే కూడా చాలు. ఎందుచేత వీళ్ళందరూ కూడా గురువులకు సేవ చేసి తరించి వేదిక పైకి వచ్చిన వాళ్ళమ్మ. ఇప్పుడు మనమందరూ కూడా, ఇప్పుడు నేను కూడా సమయం చూసుకోవాలా. నేను కార్యనిర్వాహకులు కదా, ఎక్కువ మాట్లాడేదానికి లేదు. కాలం ఎవరి సొంతం కాదు. కాలాన్ని మనం ఎట్టంటే అట్ట వినియోగించుకోవడానికి వీల్లేదు. శ్వాసల్ని ఎట్టంటే అట్ట వినియోగించుకోవడానికి వీల్లేదు. ఆహారాన్ని ఎంత పడితే తినేసేదానికి వీల్లేదు. అవన్నీ కూడా మనల్ని హరించేస్తాయి. కాబట్టి నాకు కూడా 10 నిమిషాల సమయమే అని చెప్పారు. ఆ సమయాన్ని నేను పూర్తి చేసుకుంటాను. ఆ విధంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎంతమంది గురువులు వేదిక ఎక్కుతూ ఉన్నారంటే, ఎంతమంది గురువులు ఉన్నారు? మన తిరుపతిలో అచలం అనేది లేదు కదా. మనం ఎంత వెనకబడి ఉన్నాము. మనం ఎట్లా నేర్చుకోవాలి ఈ విద్యని? ఏమి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినటువంటి అవసరం లేదో అది మనకు తెలియబడాలి. నిజ దైవం ఎవరు, ఇంతకు ఆయన ఎట్లగా ఉన్నాడు, ఏమి అనేది మనకు కావాలి. ఏదైనా ఒక దేవుణ్ణి మనం నమ్మినట్టు అయితే మనం ఆ విధంగా కూడా కర్తేరచ్చు. మనకు ఎంతమంది దేవతలు చెప్పారు? 3,000,000 దేవతలు చెప్పారు. మరి ఏ దేవుణ్ణి మనం ప్రార్థించాలి అనే కాదు ఇప్పుడు కూడా మన చిక్కులో ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో కులదైవము, దైవము, ఇష్ట దైవం 3 ఉంటారండి. ఏ కుటుంబంలో అయినా ఒక అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ కులదైవానికి మీరు తీసుకెళ్తారు. అవునా కాదా? ఇప్పుడు కూడా ఉంది అది కులదైవం. ఇంకొకటి దైవం. ఎట్ట దైవం? వాళ్ళ ఊర్లో గ్రామ దేవత అని ఉంటుంది. లేదు, ఒక ఆలయ నిర్మాణంలో దేవత ఉంటుంది, ఆ దేవత అయింది. దీంతో ఇష్టపడరు. వాళ్ళ ఇంట్లో 4 ఉంటే 4కి 4 రకమైన దేవతలు ఉంటారు. ఒకరికి సాయిబాబా, ఒకరికి రాఘవేంద్రరావు, ఒకరికి అయ్యప్ప స్వామి, ఈ మాదిరి 4 ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా పొంతలు కుదిరిందా? కుదరలేదు. ఒక నిశ్చయం ఏర్పడలేదు. మరి నేనెవరో ఎట్లా తెలియబడుతుంది?
84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి ఉత్తమమైనటువంటిది. ఇది నా దొరకదు అని కదా మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. మరి ఏ ప్రాణికైనా ఇట్లాంటి దిగులు ఉన్నదా? ఏ ప్రాణి అయినా ఇంతమంది దేవతలు మొక్కుతున్నాయా? లేదు. మరి ఇంకొక విషయానికి ఆలోచన చేస్తే ఏ ప్రాణి అయినా అది తినే ఆహారమే తింటుంది, అది మాట్లాడే భాషే అది మాట్లాడుతుంది. మానవుడు ఏం చేస్తున్నాడు? అన్ని ప్రాణులు తినే ఆహారము నాకే కావాలా, అందరూ మాటలు నాకే కావాలా, నీ మాటలు నీకు అవసరం లేదు, లోకాభిరామానివే నాకు కావాలా, నేనేమో చెప్పారని నాకు తెలీదు, వేరే వాళ్ళు చెప్పిన బోధ సరిగా లేదనేదే నాకు కావాలా. మరి నేను ఎప్పుడు బాగుపడతాను? నేను ఎప్పుడు తెలుసుకుంటాను? ఇవన్నీ తెలియబడాలంటే నిజ గురువు కావాలి. నిజ గురువు అంటే ఎవరు? తాను లేనివాడై ఉండాలి. తాను లేనివాడై అంటే ఎట్లా ఉండాలి? అశరీరులు అనే పదం మనం వాడతాం. అశరీరులు అంటే అర్థమేమి? జీవం లేని శరీరము అని అర్థం. జీవం లేకుండా శరీరం ఉంటుంది. ఆ సచ్చిన శవము అనుకోండి, అదేమన్నా కోరుతుందా? ఏసీ కోరుకునిందా? శీతోష్ణ సుఖ దుఃఖాలు కోరుకునిందా? ఆహారాన్ని కోరుకునిందా? బంధమోక్షాలను కోరుకునిందా? ఆ స్థితిలో నేను ఉండాలని అర్థం. మనం చెప్పగలమే కానీ ఉండగలమా? మన విషయానికి వచ్చినప్పుడు ఏమన్నా కుదురుతూ ఉన్నదా? శాలువలు పూలమాలు లేకపోతే నేను భరించగలనా? నేను మాట్లాడేటప్పుడు మీ కళ చూస్తే నీ శబ్దం వింటే నేను ఓపికగా ఉండగలనే కానీ ఆ వారు 10 మంది అరిస్తే నిలుపో, ఎందుకు అరుస్తావు, నేను మాట్లాడుతూ ఉంటే అని అనకుండా ఉండగలమా? ఉండలేం. కారణం ఏమి? నిజమైనటువంటి స్థితి మనలో రాకపోవడం, నేనెవరో తెలియకపోవడం. నేను లేను అని నిరూపణ అయినప్పుడు మళ్ళీ వస్తాయా? మరి వచ్చిందా రాలేదా? నువ్వు ఎరుక వదిలిన వాడిగా అశరీర వాడిని ఎప్పుడు తెలియబడాలి? నీకు సందర్భం వచ్చినప్పుడు. నీకు అటువంటి సందర్భం వస్తుంది. ఒక ఆయన అన్నారు నన్ను, మీ అందరి ముందు చెప్తున్నారమ్మా, ఏమైనా దరిద్రుడా అతిథి మహాసభలు ఉన్నాయా అటని. సరే, ఇంకొక ఆయన అన్నాడు నన్ను, నువ్వేడ బాధపడిపోతావో ఇంత మాట అనేసినాడు అటనే ఆయన అన్నాడు. నేనేం చెప్తానంటే ఆయన నిజమైనాడయ్యా, నాకేంటి బాధ అని చెప్పిన. మన పరిభాషలో దరిద్రుడు అంటే ఏమీ లేనివాడా అని అర్థం. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడా అని. నేను ఏమీ లేనివాడే కదా, ఆయన నిరూపణ చేశాడు, నాకెందుకు కోపం రావాలా? అది నాకు ఇప్పుడు ఆసన్నమైంది. అంటే ఏదైనా మనకు అయిష్టం ఉన్న మాట ఎవరైనా మాట్లాడితే నీవప్పుడు సహనంగా ఉంటే ఏమీ లేనివాడు అని అర్థం. ఇప్పుడు శాలరీలు కప్పి సన్మానించవచ్చు, సన్మానం లేకుండా పోవచ్చు, నువ్వు చెప్పిన బోధ నచ్చచ్చు, నచ్చకుండా పోవచ్చు. ఈ రెండింటిని కూడా సమస్థితిలో ఉన్నప్పుడే కదా ఏమీ లేని వాళ్ళని అర్థం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు గురువులందరూ తల్లి. మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా వాళ్ళు పట్టించుకోరు. మన పూర్వమాలు వేయాలని శాలువలు వేయాలని వాళ్ళకి లేదు. మన ధర్మం కోసం మన వల్ల మన ఇందాక అమ్మగారు చెప్పారు కదా, విన్నారు కదా, ఏం చెప్పారు? అచలం అంటే తనను తను గౌరవించుకోవడమే. తనను తాను గౌరవించలేనటువంటి వ్యక్తి ఇతరులు ఏం గౌరవిస్తాడు? గౌరవించలేడు. కాబట్టి ముందు తన్ను తాను గౌరవించుకోవాలి. నా గురువు చెప్పినప్పుడు నేను ఏమి లేని వాడిని అయ్యాను, ఏమి లేని వాడికి నాకు కోపతాపాలు ఎందుకు, ఎవరేమనుకుంటే నాకేమి అని అనుకుంటూ వచ్చి ఒక ఉదాహరణ కథ, అందరూ చెప్పే కథ, పక్షులు కథమ్మ. వల వండుతాడు, ఏటగాడు వస్తాడు, నూకలు వేస్తాడు, అందులో వాళ్తే నీ ప్రాణాలు పోతాయని చెప్పినాడమ్మా గురువు. అవన్నీ చెప్తూనే ఉన్నాయి. ఏటగాడు వస్తాడు, వల వండుతాడు, నూకలు వేస్తాడు, మన వాడికి వాన కూడదంట, నేరుగా పోయి ఆ వల్లనే వాళ్ళే. ఆ విధంగా ఉండకూడదు మన వ్యవహారం. మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నది, గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్నది, ఆ మంత్రార్థాన్ని మంత్ర భావాన్ని గుర్తెరిగినప్పుడు నీకు ఆసన్నమవుతుంది. నీ కుటుంబంలో కావచ్చు, నీ స్నేహితులతో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా నీ జీవితంలో అది ఆసన్నమైనప్పుడు నువ్వు ఒడిదుడుకులు లేకుండా నిశ్చలంగా ఉండగలగాలి. మా చిన్నబ్బాయి డాక్టరు, మా వైపు ఇక్కడ ఆడ ఉంది, చెన్నైలో ఉన్నాడమ్మా. డాడీలు చాలా మార్పు వచ్చేసినాయి మా మాటల్లో కానీ అన్నిట్లో కానీ. అదేదో ఇది మంది కాదన్నట్టుగా ఉన్నాడు, అటంటా ఉన్నాడని. అప్పుడు నాకు కొంచెం మార్కులు నేనేసుకున్నాను. నాకు నేనేసుకోకూడదు మార్కులు, కుటుంబంలో వాళ్ళు వేయాలా. అంటే సంసారానికి కూడా సంబంధం లేనట్టుగా డాడీ ఉన్నాడు,
అట్లా ఉంటే ఎట్లా, ఇంకా బాగా చూసుకోవాలా అని. అప్పుడు నేను అనుకునే దానిలో కొంతవరకు పాస్ అయినా లెక్క వేసుకోవాలా. అట్లా కాకుండా మునిగిపోతూనే ఉంటే ఎట్లా అంటే దీని అర్థమేమి? సంసారాన్ని వదిలేయమని కాదు, సంసారంలోనే ఉంటూ ఆ సంసార వలయంలో చిక్కుకోకుండా మనం ఎట్లా ఉండాలనే కదా ఇవన్నీ ప్రయత్నాలు. లేదంటే దేవుణ్ణి మొక్కు, టెంకాయ కొట్టు, తల్లికి పెట్టు, తినేసి పడుకో, శుభ్రంగా పని అయిపోయింది. ఏదేమి జరుగుతుంది, దేవుడు అప్పుడు ఉన్నాడు. అంతా జరిగితే పైవాడున్నాడు. దీనికి ఒక కథమ్మ. 4 దొంగలు పోయారంట ఇంట్లోకి. ఆ 4 దొంగలు దొంగతనం చేశారు. ఆ ముసలాం లేచి అరిసేసింది. అప్పుడు వీళ్ళు దొంగలు ఏం చేశారు, వీళ్ళు 4 మూలల్లో దాక్కున్నారు. 5 మంది దొంగలు వెళితే 5వ వాడు అటుకెక్కేశాడు పైకి. ఆ వచ్చిన వాళ్ళంతా అంటున్నారు, ఏమీ అర్థం కావడం లేదు, ఈ వస్తువులంతా మూటలు కడేశారు, ఒక వస్తువు కూడా ఎత్తుకొని పోలేదు, చల్లా చెదురుగా ఉండాలి, దారిని ఎవరు పోలేదు, మరి ఎవరు చేశారు ఈ పని అంటే వీళ్ళకి ఎవరికి అర్థమయ్యేదిలా. అంతా పైనుండే వాడికే తెలుసు అనేదంట. వచ్చిన వాళ్ళంతా ఆ పైనుండే కోపం వచ్చేసింది. 5 మంది మేము వస్తే అంతా నాకే తెలుసునా, వాళ్ళకి తెలియదు 4గురికే అని వాడు ఆటో నుంచి దిగేసినాడు కిందికి. అర్థమైంది కదా తల్లి? ఇప్పుడు ఏమైంది, సహనం లేని కారణంగా బయటపడిపోయాడు. కాబట్టి సహనం అనేది దేనికైనా అవసరం. ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ ఉండాలి, సహనం ఉండాలి, గురు సేవ కలిగి ఉండాలి, అప్పుడే చేయగలుగుతాం. ఇక అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. 3వ సభ అంటే యాక్చువల్గా ఇప్పుడు 2 సభలు జరిగిపోయాయి. ఇంకా 3వ సభ జరుగుతుంది. 9:30 నుండి 11:30 వరకు ఉంటుంది. యజ్ఞ శిష్టామృత భోజనం, తృప్తిగా భోంచేసి ఇదే విధంగా నిశ్శబ్దంగా విని గురువు చెప్పినటువంటి వాక్యాల్లో ధర్మ మర్మాలను గుర్తిరిగి, ఇక ఇంటికాడ వాళ్ళు ఉంటారమ్మా, ఒక గురువు దగ్గర చేరతారు. అప్పుడు వాళ్ళ భర్తలు అనుకుంటారు ఈమెను కొంచెం మార్పు వస్తుందిలే పదామని. అంతకుముందు కొంచెం కోపం ఉంటుంది, కొంచెం ఆశలు కూడా ఎక్కువ ఉంటాయి. కొత్త నగలు వచ్చిందంటే వెంటనే ఆ నగలు కావాలంటారు, కొత్త శారీలు వస్తే వెంటనే ఆ శారీలు కావాలంటారు, పక్క వాళ్ళ బిల్డింగ్ కంటే మన బిల్డింగ్ కొంచెం ఎత్తు కావాలంటారు. కొంచెం ఆడవాళ్ళకి ఆశలు ప్రేమ కూడా ఎక్కువ ఉంటాయి. మరి గురువు దగ్గర చేరిన తర్వాత కొంచెం తగ్గాల పని లేదా? తగ్గాల, ఖచ్చితంగా తగ్గాల. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. గురువు దగ్గర చేరిన దానివల్ల జన్మరహిత విషయం పక్కన పెడితే జీవితంలో బాగున్నాము, సమస్యలు లేకుండా ఉన్నాము. ముందు ఇది కావాలా మనకి. ఇంకా మన వాళ్ళు కొద్దిమంది ఉంటారమ్మా, ఇంకొంచెం గుర్తించాలి. మేము గురువు దగ్గర చేరామని సంసారాన్ని వదిలేసి గురువు చుట్టూ తిరుగుతుండే పని చేయకూడదు. సంసారాన్ని ముందు బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తన్ను తాను బాగా చూసుకోవాలి, గురువు పైన గురి కలిగి ఉండాలి. అంతేగాని సంసారాన్ని పెడదామని పెట్టి ఎక్కడ పోకూడదు. విత్త క్షేత్ర కళత్రాలు బాగుండాలి. విత్తం అంటే తన కుటుంబాన్ని తను పోషించుకునే అంత మార్గాన్ని ఎన్నుకోవాలి. క్షేత్రం అంటే తన ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలి. కళత్రం అంటే తన కుటుంబాన్ని కూడా మనం బాగా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏమీ లేని వాళ్ళు ఉన్నది ఎరుక లేనిది పడుకోవడం అని ఎంతకాలం వాడినామంటే మన తూని కట్టి దెబ్బలు తప్పు. ఈ జాగ్రత్తగా అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఇక అందరూ నిశ్శబ్దంగా భోజనానికి వెళ్ళి భోంచేద్దాం. ఇప్పుడు బాగా గుర్తించాలి, అన్నం భోజనం చేసినప్పుడు ఏం చెప్పాలి తల్లి? ఏం చెప్తున్నారు గురు బిడ్డలకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు అద్వైతంలో అయితే అన్నపూర్ణే సదాపూర్ణేనో లేకపోతే అహం బ్రహ్మస్మేనో ఇట్లా శ్లోకాలని చెప్తున్నాం. అచలుడు చేరినప్పుడు చెప్పండి అమ్మా, ఎవరో ఏదో చెప్తే కదా. ఏం చెప్తున్నావు అమ్మా? ఏదో చెప్పాలి. ఇప్పుడు మన భోజనానికి వెళ్తున్నాం తల్లి. అజ్ఞాన మూలహరణం, జన్మ కర్మ నివారణం, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం, గురు పాదోదకం పిబేత్ అని చెప్తే నల్లా పని లేదా? మేకలు మంగకాయలు తిన్నట్టు తినకూడదు. అన్నం కాడికి పోయినప్పుడు ఆ విధంగా తినాలి. ఎందుకు తినాలి ఆ విధంగా? మహాభారతంలో పాండురాజు నరకానికి వెళ్ళాడయ్యా, అది కథగానే తీసుకున్నాం. మోక్షానికి పోవాలంటే రాజసూయోగం చేసి అందరికి అన్నదానం చేయన్నప్పుడు ఎన్ని రోజులు ఎంతమంది తిన్నా ఆ 4 గంటలు ఒక్కటి కూడా మ్రోగలేదు. మరి ఎవరు తిన్నప్పుడు మ్రోగింది మనకందరికి తెలుసు. మాధవదాసు వచ్చి తన గురువుకు అర్పించి ఒక్క పిడస తిన్నప్పుడు ఆ గంటలన్నీ మ్రోగాయి. ఇది సత్యం. మనమేంటి తల్లి, ఏ పెళ్లి కాడికి పోయినా ఎక్కడ పోయినా దమ 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 ఏమైపోతావమ్మా? ఎందుకు బాగా
భోజనం అక్కడ ఉంది, మనకు రావాల్సిన ఆహారం వస్తుంది. కాబట్టి గురు బిడ్డలైన ఈ పద్ధతి పాటిస్తాం. నిశ్శబ్దంగా గురువుకి అర్పించి భోంచేద్దాం. జయ సద్గురు బ్రహ్మ మహారాజుకి.